హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ ఒరిజినల్. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అడోబ్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ చేసేప్పుడు ఇప్పుడు ఆడియో సౌండ్ కనుక తక్కువ ఉందనుకోండి, దాని ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, ఆ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం ఎలా అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ఇక్కడ ఆడియో క్లిప్, మన వీడియో ఉన్నప్పుడు ఇక్కడ ఆడియో క్లిప్ అని ఒకటి మిక్సర్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం. ఒకసారి చూద్దాం. సరే, -16 పెడదాం. ఫస్ట్ చూడండి, ఒకసారి వినండి. ఓకే, ఇప్పుడు +6 పెట్టేద్దాం. సేమ్ ఆడియో విందాం. విన్నారు కదా, డిఫరెన్స్ తెలిసింది కదా. ఈ ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆడియో క్లిప్ పైన సెలెక్ట్ చేసుకొని, ఆడియో క్లిప్ మిక్సర్ పైన ఉంటుంది కదా, ఆడియో 1 మనం చూసేది ఆడియో 1లో ఈ డీబీ ఫ్రీక్వెన్సీ పెంచేసుకుంటే ఆటోమేటిక్గా వాయిస్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే దీన్ని డౌన్ చేసుకుందాం, -10 పెట్టుకుందాం. సెకండ్ మెథడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్లో డైనమిక్ ప్రాసెసింగ్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఆడియో పైకి అప్లై చేసుకొని ఆడియో క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా, ఈ విండోలో ఎఫెక్ట్ కంట్రోల్కి రావాలి. వచ్చేసి కిందికి స్లోగా కిందికి డౌన్కి వచ్చేయండి. డౌన్కి వస్తే డైనమిక్ ప్రాసెసింగ్ ఉంది కదా, సో దీన్ని ఎడిట్ అని కొట్టేస్తే ఇలా ఒక పాపప్ వస్తుంది. ఫస్ట్ మనం ఆడియో విందాం. మనం ఇంతసేపు డౌన్ చేసాం కదా, మళ్ళీ ఒకసారి క్లారిటీ. ఓకే, మామూలుగా వస్తుంది సౌండ్. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి ఇంకో మెథడ్ ఇది. ఇప్పుడు ఒకసారి విందాం, మళ్ళీ ఒకసారి. విన్నారు కదా, డిఫరెన్స్ కనపడింది కదా. ఇంకా కొంచెం మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇదండి వీడియోలో ఆడియో సౌండ్ పెంచుకోవడం ఎలా అనే 2 మెథడ్స్ చూశారు కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.